హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి 10 గ్రాముల బంగారం కొనడానికి రూ. 200తో మనీ ఎలా సేవ్ చేసుకొని కొనుక్కోవచ్చు అనేది వీడియో అయితే షేర్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి బంగారు రేట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది అంటే ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుందండి మనకు. గోల్డ్ రేట్ అనేది ఇప్పుడు 11,000, 12,000 తగ్గిందంటారు. నెక్స్ట్ 2-3 డేస్‌కి మనకు ఎక్కువ అయితూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ, తక్కువ అనేది కాకుండా గోల్డ్ రేట్ అనేది ఎప్పుడూ ఎక్కువగానే కనిపిస్తుంది మనకు. ఎందుకంటే మనకు 50,000, 30,000 కాంచి కొన్నోళ్ళం ఉన్నాం కదా! అలా మీకు ఇప్పుడు ఒకటేసారి 1,50,000, 60,000, 60,000, 70,000 కాడికి కూడా పోయింది. దాంట్లోంచి ఇప్పుడు మనకు 1,48,000 కాడికే వచ్చింది అంతేనండి. కాబట్టి ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది మనకు ఎక్కువగానే ఉన్నట్టే కదా! కాబట్టి ఇప్పుడు మనం గోల్డ్ అనేది చిన్న చిన్న సేవింగ్స్‌తో ఈజీగా ఎలా కొనుక్కోవాలో షేర్ అయితే చేస్తా అండి. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మనకు గోల్డ్ అనేది చాలా ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతూ వస్తుంది. ఈ మధ్య అయితే చాలా చాలా గోల్డ్ అనేది తగ్గిందండి. ఆహ్, కాబట్టి మీరు గోల్డ్ కొనాలి అనే ఉద్దేశ్యం ఉంటే తగ్గిందా, ఎక్కిందా, తగ్గినప్పుడు కొందాము. మనకు నష్టం వస్తదని ఎప్పుడూ అనుకోవద్దండి. మీ దగ్గర డబ్బులున్నప్పుడు మాత్రం కొనేసుకోండి. ఇప్పుడు అది తగ్గింది అనే టైంకి మనము చూసుకునే లోపలనే అది ఎమ్మటే మళ్ళీ పెరిగేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి చూసుకొని మీకు అవసరం అనుకుంటే కంపల్సరీ కొనుక్కోవడానికైతే ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఏ దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలని ఆలోచిస్తే మాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి గోల్డ్ మీదైతే పెట్టండి. ఇక సిల్వర్ అవన్నీ అంటే కొంచెం తక్కువ. ఇక స్థలాల మీద కూడా పెట్టుకోవచ్చు. కానీ గోల్డ్ మీద అయితే మనకు బెస్ట్ ప్రాఫిట్ అయితే కంపల్సరీ వస్తుందండి. ఇప్పుడు రాకపోయినా ఇప్పుడు మన పొలాల మీద స్థలాల మీద, పొలాల మీద పెడతాం. మనకవి ఇప్పుడు ఒక రూ. 1,00,000 పెట్టి ఒక సెంట్ తీసుకున్నాం. కొంచెం అమౌంట్ కొంచెం పొలం తీసుకున్నాం అనుకోండి స్థలం గాని. అది మనకు నెక్స్ట్ ఇయర్‌కి అయితే ఎక్కువ ప్రాఫిట్ అయితే రాదు కదండీ! కొన్ని సం 10 సంవత్సరాలలో మాక్సిమం 5 సంవత్సరాల కన్నా మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఆ గోల్డ్ మీద కూడా మనకు 2 ఇయర్స్‌లోనే ఈజీగా మనకైతే గోల్డ్ మీద డబుల్ ప్రాఫిట్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి గోల్డ్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. ఇక 10 గ్రాముల బంగారానికంటే 10 గ్రాముల బంగారం అంటే కన్నా ఇప్పట్లో కొనాలంటే మధ్య తరగతి వాళ్ళు చాలా కష్టం. కాబట్టి 1 ఇయర్ అని టార్గెట్ అనేది తీసుకోవాలి. ఎప్పుడూ కూడా ఏ దానికైనా కూడా మీరు గోల్డ్ మీదనే కాదు మీరు ఏదైనా చేయాలనుకుంటే ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఆ టార్గెట్ ప్రకారం మేము ఇన్ని ఇన్ని రోజులలో చేస్తానని టార్గెట్ పెట్టుకుంటే కనీసం అన్ని రోజులకు మొత్తం చేయలేకపోయినా సగమన్నా చేయడానికి ట్రై చేస్తామండి. అది మనకొక కాన్ఫిడెన్స్‌గా ఉంటుంది. మీరొకసారి ట్రై చేయండి. ఛాలెంజ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 10 గ్రామ్స్ 1 ఇయర్ చెప్తున్నాను. మీకు కుదిరితే 5 మంత్స్‌లో కూడా చేసుకోవచ్చు. 6 మంత్స్‌లో అట్లా మీరు మీకు ఎంత సేవ్ చేసుకుంటారో అనే దాన్ని బట్టి కూడా మీరు టార్గెట్ అని పెట్టుకోండి. నేనైతే 1 ఇయర్ టార్గెట్ అయితే పెట్టుకున్నానండి. కాబట్టి 10 గ్రామ్స్ వచ్చేసి 1 ఇయర్ అంటే 365 రోజులు కదా టార్గెట్ అయితే పెట్టానండి. ఇప్పుడు చెప్పాను కదా 14,600 ఉంది. ఒక గ్రామ్ వచ్చేసి అంటే 1,46,000 ఉందండి గోల్డ్ రేటు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా తగ్గిన రేటు కూడా ఒకేళ 1,40,000కి వచ్చిందనుకో కానీ మీరు 1,46,000 వేసుకోండి. ఎందుకో తెలుసా? అప్పటికి పెరుగుతుందో, తగ్గుతుందో 1 ఇయర్ అంటే మనకు తెలీదు కదా! కాబట్టి ఆ పెరిగి తగ్గేదానికి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండలేము. కాబట్టి ఈ అమౌంట్ అయితే ఇలాగే వేసేసుకోండి. మనకు గోల్డ్ అనేది మీరు అమౌంట్‌గా సేవ్ చేసుకుంటారా? లేకపోతే కాయిన్స్ కొనుక్కొని సేవ్ చేసుకుంటారా? అనేది మీ ఇష్టం అండి. ఇక 1 మంత్‌కొచ్చేసి 30 డేస్. ఇక మనం ఎప్పుడూ కూడా మనం మనీ అనేది సేవింగ్ చేసుకోవాలి. ఇంట్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని వేస్ట్‌గా ఖర్చు పెట్టకుండా మనీ అనేది సేవింగ్ చేసుకొని దాంట్లోంచైనా కొనుక్కోవచ్చు. లేకపోతే మీరు జాబ్ చేస్తున్నారనుకోండి. ఆ జాబ్ పర్పస్ మీద కూడా ప్రతి నెల ప్రతిరోజు కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఎక్కువగా బిజినెస్ చేసే వాళ్ళకి ఈ ఐడియా అయితే బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు లేడీస్ అనేది ఇంట్లో ఎక్కువగా బిజినెస్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకొచ్చిన అమౌంట్ ఇలా అయితే సేవింగ్ గోల్డ్ మీద ఇప్పుడు మీరు ఒక రోజుకు మీకు ఒక 2,000 ప్రాఫిట్ అయితే వచ్చిందనుకోండి. ఇప్పుడు 2,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. దాంట్లో నుంచి మీరు ఒక 500 పక్కకు తీసి పెట్టేసుకోండి. ప్రతిరోజు ఇలా చేయండి. అలా చేయడం వల్ల మీకు ఈ అమౌంట్ చిన్నగానే కనిపిస్తుంది. ఈ అమౌంటు దీన్ని మీరు ఇలా సేవింగ్ చేసుకోవడం వల్ల మీకే ఎంత అమౌంట్ అవుతుందో మీరు ఒకసారి నేనైతే క్యాలిక్యులేట్ చేసి చెప్తాను చూడండి. ఇది మనం 30 రోజుల్ని ఇలా 5 రోజులుగా డివైడ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ 5 రోజులొచ్చేసి రూ. 500 అయితే సేవింగ్ చేయండి. అంటే ఫస్ట్ 5 డేస్ వచ్చేసి రూ. 500 సేవింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ 5 రోజులొచ్చేసి రూ. 450 అంటే ఫస్ట్ అలాగే 5 రోజులొచ్చేసి 400 ఇంకొక 5 రోజులొచ్చేసి 350 నెక్స్ట్ 300, 200 ఇలా చేసుకోవడం వల్ల మీకు ఫస్ట్ 5 రోజులొచ్చేసి మీరు ప్రతిరోజు 500, 500, 500 అట్లా ఏస్తే 2,500 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2,250 నెక్స్ట్ 2,000 1,750 తర్వాత 1,500 తర్వాత
రూ. 200 5 రోజులేస్తే రూ. 1000 అవుతుంది. మొత్తం ఎంతవుతుంది? 11,000 అయితే అవుతుందండి. ఈ 11,000 మనం 11,000 ఏసేసి ఇంటూ 12 అంటే సంవత్సరానికి మనం లెక్కేసుకుంటే 1 మంత్‌కొచ్చేసి మనకు 11,000 సేవింగ్ చేస్తే ఈ లెక్క ప్రకారము సంవత్సరానికొచ్చేసి 1,32,000 అయితే అవుతుందండి. ఈ 1,32,000కు మీరు ఇంకా కొద్దిగా అమౌంట్ ఏసుకొని, ఇంకా సేవింగ్ చేసుకొని 1,46,000 కదా మనకు కావాల్సిన డబ్బులు. ఈ 1,46,000కు మనం గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. లేదు అంటే అప్పటికల్లా తగ్గినా మనకి అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. లేదు మీరు ఇంత అమౌంట్ సేవ్ చేసే వరకు టైం వేస్ట్ మా ఇంట్లో నిలవదనుకుంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల 11,000 ప్రతి నెల మనకు 11,000 అయితే సేవింగ్ అవుతుంది గదా! దానికి మీరు ఆ నెలకి ఎంత గోల్డ్ ఉంది, ఎక్కువ గోల్డ్ 1 గ్రామ్ గాని, 2 గ్రామ్స్ గాని ఎంతొచ్చో అంత కొనుక్కోండి. ఒకవేళ ఎగస్ట్రా ఏసైనా మీరు కొనడానికైతే ట్రై చేయండి. మీరు ఇలా కొనడం వల్ల మీకు గోల్డ్ అనేది మీరు టార్గెట్ పెట్టుకున్న 10 గ్రామ్స్ అవుతుంది. అలాగే మీకు ఇంట్లో ఉండడం వల్ల మనీ చాలా మందికి ఖర్చయితే అవుతూ ఉంటుంది గదా! అలా కాకుండా మీరు ప్రతి నెల కొనడానికైతే ట్రై చేయండి. సేవింగ్ అయితే ఇట్లా చేస్తున్నారు కాబట్టి, ఆ అమౌంట్‌తో మీరు ఈజీగా గోల్డ్ అనేది కొని పెట్టేసుకుంటూ ఉన్నారు. 1 గ్రామ్స్, 2 గ్రామ్స్ కూడా ఈజీగా దొరుకుతున్నాయి మనకు. ఇలా కొనుక్కుంటూ పెట్టుకోవడం వల్ల మీరు అనుకున్న టార్గెట్ అనేది మీ టార్గెట్ అనేది కంపల్సరీ అయితే అవుతుందండి. కాబట్టి ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. ఇది చెప్పడానికి ఈజీగానే ఉంటుంది. కానీ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ప్రతిరోజు 500 అంటే బిజినెస్ చేసే వాళ్ళకు ఈజీ అవుతుంది. లేకపోతే జాబ్ చేసే వాళ్ళైనా కూడా అమౌంట్ అనేది మీరు 10 డేస్‌కి ఒకసారి లేకపోతే 5 డేస్‌కి ఒకసారి ఇలా అమౌంట్ ఎంతవుతుందో అనేది మీరు ఒకటేసారి వేరే అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ ఉన్నా కూడా సరిపోతుంది. ఈ 5 డేస్ ఈ 5 డేస్ అని టార్గెట్ పెట్టుకొని ఆ 5 డేస్‌కి 2,500 వేరే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అలా మీరు ఒక బుక్‌లో నేను చూపించిన విధంగా రాసుకొని, దాన్ని మీరు వేరే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని 1 మంత్ అయ్యేలోపు 11,000 అవుతుంది. ఆ 11,000 తీసుకొని పోయి ఆ రోజు ఎంత గోల్డ్ వస్తే అంత ఒకవేళ మీరు ఒక 1,500 తక్కువైందంటే మీరు ఎగస్ట్రా వేసుకొనైనా ఈ గోల్డ్ అనేది కొనుక్కోండి. నాకైతే ఇది బెస్ట్ అనిపిస్తుంది. ప్రతి నెల కొనడం ఈజీ అనిపిస్తుందండి. మనం 1 ఇయర్ వరకు అమౌంట్ అలాగే మెయింటైన్ చేసుకుంటూ వేరే అకౌంట్‌లో అయినా గానీ వేసుకొని ఉండాలంటే మనకి ఈజీగా అమౌంట్ అనేది ఖర్చయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరైతే ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఇప్పుడు మీరు గోల్డ్ కొనాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే కానీ నేను నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను. మీరు కొనడం వల్ల లాభాలు, నష్టాలనేది కూడా నేనైతే షేర్ చేస్తాను. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియో వరకు మీరు వెయిట్ చేస్తూ ఉంటారనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ వీడియో ఏది కావాలో కామెంట్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.